చేస్తున్నారు అంటూ లోపలికి వచ్చింది సుమావి. ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా. చెప్పు, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని ముఖేష్ బదిలిస్తూ ఆమె వైపు చూశాడు. ఆమె అతని పక్కన కూర్చుంటూ బాగానే ఉన్నా, కానీ ఏం లాభం, ఉన్నా అంటే ఉన్నా అంతే అంటుంది నిరాశగా. ఆమె మాటల వెనుక ఆంతర్యం అతనికి అర్థమైంది. అందుకే మళ్ళీ ల్యాప్టాప్ వైపు చూస్తూ, చూడు, ఏదైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా చెప్పే, ఇలా డొంక తిరుగుడు నాకు నచ్చదు అంటాడు కోపంగా. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను మీకు నిజంగా తెలీదా అని ఆమె కూడా కొంచెం బాధగా అతని వైపు చూస్తుంది. ముఖేష్ రాయర్ మళ్ళీ ఆమె వైపు చూస్తూ, తెలుసు, నువ్వు వచ్చింది దాని గురించి మాట్లాడడానికి అయితే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపో. ఎందుకంటే నాకు ఇప్పుడు అనవసరమైన టాపిక్స్ గురించి మాట్లాడే టైం లేదు అంటాడు. ఏంటి అనవసరమైన టాపిక్స్? కన్న కొడుకు గురించి మాట్లాడడానికి కూడా మీ దగ్గర సమయం లేదా అని ఆమె కూడా కొంచెం కోపంగానే అడుగుతుంది. ఎన్నడూ లేనిది సుమావి మాటల్లో ఈ మార్పు చూడగానే ముఖేష్ రాయర్ కొద్దిగా ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆమె వైపు చూస్తాడు. ఆమె ముఖంలో హావభావాల్లో ఏదో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు అని అడిగాడు ల్యాప్టాప్ మూస్తూ. ఇద్దరం ఒకే మాట్లాడుతున్నాం, కానీ ఇద్దరి ఆలోచనలే వేరు అని ఆగిపోయి అతని దగ్గరగా జరుగుతూ, నాకు తరుణ్తో మాట్లాడాలనుంది అని సూటిగా అడిగేస్తుంది. అయితే వెళ్ళి మాట్లాడు, ఎవడు వద్దన్నాడు అని ఆమె మాటలు అస్సలు పట్టించుకోడు. నేను ఒక్కదాన్నే కాదు, ఇద్దరం వెళ్దాం అంటుంది సుమావి. నేను రాను. మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాని కోసం నువ్వెళ్తావేమో, నేను మాత్రం అస్సలు రాను అని ఖరాఖండిగా చెప్పేసి అక్కడి బెడ్ పై నుండి లేస్తాడు. ఇదేనా మీ ఆఖరి మాట? వానితో మీకు మాట్లాడడం లేదా? నిజం చెప్పండి అంటూ అతన్ని ఆపేస్తుంది సుమావి. ల్యాప్టాప్ని అక్కడే ఉన్న డెస్క్ పైన పెడుతూ, లేదు అని ఆమె వైపు తిరుగుతూ, తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ వాడు చేసింది ద్రోహం, నమ్మక ద్రోహం. కొడుకు కదా, వాడు మన లైఫ్లో ఒక పార్ట్ కదా, అందులోనూ మన నుండి వచ్చిన పార్ట్ కాబట్టి వానికి మన మీద ఎంతో కొంత గౌరవం, మనమంటే ఎంతో కొంత ప్రేమ ఉంటుందనుకున్నా, కానీ అది అబద్ధమని, వాని దృష్టిలో మనకు ఏ విలువ లేదని వాడు అర్థమయ్యేలా చేశాడు. మనల్ని ఇంత నీచంగా చూసి వదిలి వెళ్ళిపోయిన వాని దగ్గరికి నేను వస్తే నేను చచ్చినట్టే అని ఆక్రోషంగా చెప్పి గది నుండి బయటకు వెళ్ళిపోతుంటాడు. సుమావి కూడా అతని వెనకాలే నడుస్తూ, అలా అనుకున్న వాళ్ళు ఎందుకని వాని పెళ్ళి ఆ సురభితో చెయ్యాలనుకుంటున్నారు? వాని మా నాన్న వాడిని వదిలేస్తే పోయేది కదా, ఎందుకని వాని ప్రతి ప్రయత్నానికి అడ్డుపడుతున్నారు చెప్పండి అని దాదాపు కొడుకు తరపున తండ్రిని నిలదీస్తుంది సుమావి. గడప దాటుతూ ఆగిపోయిన ముఖేష్ రాయర్ కోపంగా వెనక్కి తిరుగుతూ, బుద్ధి చెప్పడానికి, వాడికి ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమయ్యేలా చేయడానికి, ఇంకా చెప్పాలంటే మళ్ళీ వాణ్ణి నా కాళ్ళ దగ్గరికి లాక్కోవడానికి అని దాదాపు అరుస్తాడు. ఆ మాటలు విన్న సుమావి నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వులో వెటకారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంటే, అంటే వాడు మీ కాళ్ళ దగ్గరికి రావాలి, మీరు చెప్పినట్లు వినాలి, మీ చెప్పు చేతుల్లో నడవాలి, ఇదే కదా మీరు కోరుకుంటుంది అని అతని కన్నులోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తుంది ఆమె. దానికి నువ్వు ఏం పేరు పెట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు అంటాడు మళ్ళీ ముందుకు కదులుతూ. అతను అలా వెళ్ళడం ఆమెలోని కోపాన్ని రెచ్చగొట్టింది. అతను అలా 4 అడుగులు వేశాడో లేదో ఏదో పగిలినట్టుగా వినిపించడంతో కంగారుతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అటుగా చూసిన అతనికి కింద పడి ముక్కలైన ఆ ల్యాప్టాప్ కనిపించగానే బాధగా అనిపిస్తుంది. కానీ అక్కడ నిలబడి దాని వైపే కోపంగా చూస్తున్న సుమావిని చూడగానే అతనిలోని ఆక్రోశం కట్టలు తెంచుకుంది. ఎంత పనిచేశావు నిన్ను అంటూ వేగంగా ఆమె దగ్గరకు వచ్చి కొట్టడానికి చేయి పైకెత్తుతాడు. కానీ సుమావి మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా అలానే అతని వైపు చూస్తూ ఉంటుంది. అసలు ఏమైందో, ఈ అమ్మవారు ఆమె మీద పోలిందో తెలియదు, కానీ ఆమె కనురెప్పల సన్నుల్లో కూడా కనీసం భయం అనే పదం కనిపించడం లేదు. ఒక్క మాట గట్టిగా మాట్లాడితేనే చాలు సైలెంట్ అయిపోయే సుమావి ఈరోజు ఇంతలా మారిపోవడం చూడగానే ముఖేష్ రాయర్కి అసలుకి ఏం మాట్లాడాలో తెలియలేదు.
గాల్లోని చేతిని కిందకి దించుకుంటూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అది ఎంత కాస్ట్లీ అండ్ దానిలో ఎంత ఇంపార్టెంట్ డాటా ఉందో తెలుసా నీకు? అని ఆక్రోషంగా అడుగుతాడు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముఖేష్. జస్ట్ ఒక వస్తువుని మీ నుండి దూరం చేస్తేనే నా పైన చెయ్యెత్తారు. మరి మీరు నా కొడుకుని నా నుండి దూరం చేశారు. దానికి నేను మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి అని అంతే పెద్ద స్వరంతో అడిగింది. నేను దూరం చేయలేదు. మదం ఎక్కి తిన్న తిండి అరగగా వాడే వెళ్ళిపోయాడు. దానికి నేనేం చేయను అని గద్దరించాడు ముఖేష్ రాయర్. పిన్ని, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని ముందున్న వస్తువుల్లో నుండి కొన్నింటిని తీసి చేతిలోని బ్యాగులో వేసుకుంటుంది సుభద్ర. మాలిక లేకపోవడంతో దిగులుగా కూర్చున్న జగదీశ్వరిని బయటకు తీసుకొచ్చింది సుభద్ర. అక్కడున్న ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ ఏదేదో మాట్లాడుతుంది. కానీ జగదీశ్వరి దేవి మాత్రం ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా కొన్ని వస్తువులని ఏరి సుభద్రకి ఇస్తుంది. ఆమె అలా సైలెంట్గా ఉండడం గమనించిన సుభద్ర, ఏమైంది పిన్ని, ఇక్కడివి నచ్చలేదా మీకు అని కంగారుగా అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళ చుట్టూ చాలా రకాలైన ప్లాస్టిక్ డబ్బాలు, ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ వస్తువులు, చిన్న చిన్న బొమ్మలు ర్యాకుల్లో ఒక ఆర్డర్ ప్రకారం పేర్చి ఉన్నాయి. సుభద్ర ప్రశ్నతో ఆలోచనల నుండి తేరుకుంటూ, అలాంటిదేమీ లేదు, ఇది ఇది తీసుకో బాగుంది అని కొంచెం దూరాన ఉన్న ఒక ప్లాస్టిక్ వస్తువు వైపు చూపిస్తుంది జగదీశ్వరి. ఇదా అని సుభద్ర చేతిలోకి తీసుకుంటూ ఉండగానే, ఇక్కడున్నారా మీరు అని పిలుచుకుంటూ కంగారుగా వచ్చింది కమల. హా, అయినా ఇంతసేపు పట్టింది ఎందుకు నీకు? అప్పుడిప్పుడు రీచ్ అయ్యానని చెప్పి ఇప్పుడు వస్తున్నావు అని కోపంగా చూసింది సుభద్ర. అది ఆ జీవన్ అని అంటూ ఆగిపోయి, దేవుడా కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోవే కమల అని మనసులో తానే తానే తిట్టుకుంటూ ఉంటుంది. హా, జీవన్ ఏంటి అని కమల మాటలను కొనసాగిస్తుంది జగదీశ్వరి. హా, ఏం లేదు, ట్రాఫిక్ ఉందని ఒక చోట ఆపాడు, అందుకే లేట్ అయింది అని కవర్ చేస్తుంది కమల. ఏంటి ట్రాఫిక్? కానీ మేము వచ్చే ముందు ఉన్నట్టుగా అనిపించలేదే అని ఆగిపోయి, పిన్ని కనీసం నాలా కూడా డ్రైవింగ్ చేయడం రాదా మీ డ్రైవర్కు అంటుంది హాస్యంగా. ఆమె మాటలతో మ్యాటర్ డైవర్ట్ అవడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది కమల పెదాలను తుడుచుకుంటూ. కొనడం అయిపోగానే బిల్ పే చేయడానికి కౌంటర్ వైపు నడిచారు ముగ్గురు. కొంత దూరం నుండే ఏదో చూడకూడనిది చూసినట్టుగా, అమ్మగారు ఒకసారి అటు చూడండి అని సుభద్ర చెవిలో చెప్తుంది కమల.